భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు 4వ రోజు ఆట ముగిసింది. టీమిండియా నిర్దేశించిన 513 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 4వ రోజు ఆట ముగిసే సమయానికి 102 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. రేపు చివరి రోజు బంగ్లా విజయానికి ఇంకా 241 పరుగులు అవసరం కాగా భారత్ మరో 4 వికెట్లను తీస్తే సరిపోతుంది. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ షకీబ్ అల్ హసన్ అలాగే మహమ్మద్ హసన్ మిరాజ్ ఉన్నారు. తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న బంగ్లా ఓపెనర్ జకీర్ హసన్ సెంచరీ కొట్టాడు. మరో ఓపెనర్ నజ్మల్ షాంటోతో కలిసి తొలి వికెట్కు 124 పరుగులు జోడించారు. అయితే భారత బౌలర్లు స్వల్ప వ్యవధిలోనే నజ్మల్తో పాటు యాషీర్ అలీ వికెట్లను కోల్పోయింది. కాసేపు లిటన్ దాస్ 19 అలాగే ముష్ఫికర్ 23 పరుగులతో ఆదుకునే ప్రయత్నం చేసిన టీమిండియా బౌలర్ల దెబ్బకు పెవిలియన్కు చేరారు. నరుల్ హసన్ 3 పరుగులతో ఘోరంగా విఫలమయ్యాడు. భారత బౌలర్లు అక్షర్ పటేల్ 3, ఉమేష్, కుల్దీప్, అశ్విన్ తొలి వికెట్ తీశారు.